నమస్తే అండి. అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి. మేము కూడా బాగున్నాము. భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం అండి. నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. వీడియో ఆన్ చేయగానే ఒక్క లైక్ చేయండి ప్లీజ్. అలాగే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని షేర్ చేయండి. ఇగో వీడియో ఏంటంటే నవ్య అన్నవరం వెళ్ళింది కదండి డ్యూటీకి. వచ్చేటప్పుడు గొడుగులు, అంకుల్ గారికి ఏమో రెయిన్ కోటు, పిల్లలకి బొమ్మలు తెచ్చిందండి. తను పాకెట్ మనీతో తెస్తుందండి. అదే చెప్తున్నాను. అంటే జీతం ఇచ్చినప్పుడు తను పాకెట్ మనీ కొంచెం డబ్బులు ఉంచుకుంటుంది కదా, వాటితోటి ఏమన్నా కావాలంటే పిల్లలకి తెస్తుందండి. అయితే అంకుల్ గారు కోట్ తెచ్చి మట్టుకు మంచి పని చేసిందండి. నిజంగా ఎన్ని గొడుగులు కొన్నానో నేను. ఆ గొడుగులన్నీ తీసుకెళ్తారు, ఎక్కడో దుక్కుని మర్చిపోతారు. మళ్ళీ పలానా చోట మర్చిపోయినా అక్కడికి వెళ్తే ఆ గొడుగు ఉండదు. ఇంక నాకు కోపం వచ్చి మానేసాను కొనడం. ఇంకా తను 2 గొడుగులు తెచ్చుకుని అంకుల్ గారు కోట్ తెచ్చింది. ఇదన్నా నచ్చిందా, నచ్చలేదా? వేసుకోబా అది కూడా. అయ్యా మరి వర్షంలో ప్యాంట్ కూడా తడవకుండా వేసుకోవాలి కదా. ప్యాంట్ తడిసిన ఏమవుదా? చిన్నోడికి ఏం తెచ్చారమ్మా? అమ్మోయ్ ఈ బొమ్మ బాగుంది. అమ్మాయి ఏ చూపించాము ఇలారా, మా వాళ్ళకి చూపించు, మా ఫ్రెండ్స్ చూపించు, సరిగ్గా చూపించు. మరి దూరంగా వెళ్ళి చూపించాలా. వాళ్ళ నవ్యమ్మ తెచ్చిందండి. ఇవాళ అన్నవరం వెళ్ళింది కదా. ఇది బుట్టోడిది. ఇది ఎవరిది? ఇది ఆడిది, క్యాండీ గడిది. చూడే అబ్బో, ఓహో బాగుంది. ఆడ అలాగే ఉంటాడు కదా. భయపడుతున్నాడా ఏంటి? అబ్బో ఇది ఆడిది. ఎవరిది? పెద్దోడికి కన్నగడి బ్రహ్మ. పవేలు పినిహాస్దా? ఇదేమో పవేలు పినిహాస్ తెచ్చిందంటండి డ్రమ్. వాళ్ళ నవ్యమ్మ. ప్యాంట్ కూడా మడతెట్టుకొని వాడుకో జాగ్రత్తగా. వద్దా? నచ్చలేదా? వర్షం వస్తే అవసరం ఉండదు వర్షాకాలం. మడతెడతారులే అక్కడ ఇచ్చే. ఏ డేటా ఎందుకు లేదు బా? వర్షం వల్ల. అబ్బో ఈ పేపర్ పోతుందేమోరా, డెలికేట్గా అనిపిస్తుంది. మరి మామూలుగా కొట్టడమే. అది ఒక ట్రిప్గా అయిపోద్ది. ఆడ ఇలా ఓ దెబ్బ ఎత్తే టప్పమని పగిలిపోద్ది అది. ఒరే మనం కటికలో రా, అలా భయపడకూడదు. ఒరే మనం బెదిరించాలి కానీ భయపడకూడదురా కటికలో. మా పరువు తీసేయరా బాబు. ఏటది బిర్యానీయా? గుమ్మ గుమ్మలు ఆడేస్తుంది. మన దివ్య బిర్యానీ చేస్తుందండి ఇవాళ. ఏం బిర్యానీ? ఫ్రై పీస్ బిర్యానీ అంట. టీ ఏమా? నాకు కూడా టీ. ఏంటి నా అన్నవరానికే జర్నీయా?
ఏటమ్మా అన్నవరానికి జర్నీ అంట భలే చెప్తున్నా. అన్నవరం వెళ్ళి వచ్చినందుకే ఒళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి. హెడేకా ఇంకా నయ్యం. అలాగే ఎవరికీ చెప్పకండి. కారులో తిప్పలేదు, లేదు ఎందుకు. ఆటోలో అంటే దూరం బళ్ళు మీద అరేంజ్ చేస్తాను. బళ్ళు మీద అరేంజ్ చేస్తాను. నాడండి ఇప్పుడు ఎప్పుడు మడితే అప్పుడు తాగేస్తామండి. ఇప్పుడు టైం ఎంత అయిందమ్మా? 9 అంటండి. ఎప్పుడు మడితే అప్పుడు టీ మటుకు తాగేస్తామండి. అదండి నవ్య ఏం చెప్పిందో విన్నారు కదా. ఇంకా ఆవిడకి తలనొప్పి వచ్చేస్తుందంట. జర్నీ చేస్తే చాలా తలనొప్పి అంటుందండి. మరేటో అయితే ఇంకా ఇగోండి ఇక్కడ బిర్యానీ చేశారు కదా. ఇంకా దివ్య బిర్యానీ చేసింది. తర్వాత స్వాతికి పంపిస్తున్నామండి. జైనని తీసుకొని వెళ్ళిపోతున్నారు అంకుల్ గారు. వద్దన్నాను పొద్దున్న తీసుకెళ్దుగాలంటే పొద్దున్న లేకదు మళ్ళీ వాళ్ళ అమ్మ నన్ను తిడుతుంది అనేసి. ఇంకా మనకి ప్రేమ ఉంటుంది అనుకోండి పిల్లల మీద, మనవాళ్ళ మనవరాల మీద. మేము చిన్నప్పుడు మా పిల్లల మీద అలాగుండి మా అమ్మ మా నాన్న వాళ్ళ ప్రేమ ఏంటంటే మేము దెబ్బలాడి మీరు పాడు చేసేస్తున్నారు అనేవాళ్ళు. ఇప్పుడు మాకు అదే పరిస్థితి వచ్చింది. పిల్లల్ని పాడు చేసేస్తున్నారు అని ఫోన్ చేస్తుంది వాళ్ళ అమ్మ. ఆ పిల్ల ఎక్కడికి వచ్చిందంటే అసలు మాట ఏందండి ఫోన్ తోటే ఉంటుంది. ఇంకా ఆ ఫోన్ ఇవ్వద్దన్నా సరే ఊరుకోదు, అలిగి కూర్చుంటుంది. అన్నం కూడా తిందండి. మా దగ్గరే చేస్తుంది అలాగ, మళ్ళీ వాళ్ళ అమ్మ దగ్గర చేయదు. వాళ్ళ అమ్మ ఎలా చెప్తే అలాగే వింటుంది. పిల్లలు అలాగే ఉంటారు కదండి. ఇంకేం చేస్తామండి. ఇంక మరి ఇంక అంకుల్ గారేమో బయలుదేరుతున్నారు. బాక్స్ పెట్టమ్మా అంటే పెడుతుంది దివ్య. ఇంక వెళ్తున్నారండి. వెళ్ళిపోతున్నావా? అవునా? ఇప్పుడు వెళ్ళవే, పొద్దున వెళ్ళొచ్చు కదా. మళ్ళీ ఎప్పుడు వస్తా? మన సబ్స్క్రైబర్స్ హాయ్ చెప్పు. అందరికి హాయ్ అండి అను. చెప్పు నోటితో. సాటర్డే అందరికి హాయ్ అని చెప్పు. మళ్ళీ ఎప్పుడు వస్తా చెప్పు చిన్నోడు. శనివారం సాయంత్రం. ఓకే బాయ్. ఫోన్ తీసుకోని అంటేనే తీసుకురా. ఫోన్ తీసుకుంటానంటే ఇంక తీసుకురాకు. ఫోన్ తీసుకోదు అక్కడ ఉన్న చిన్నోడు తమ్ముడు బొమ్మ చూపించా. మరి ఇక్కడ ఉంటే ఇక్కడికి వచ్చే తీసుకుంటుంది కదా. మరి నువ్వు ఇచ్చేసి నువ్వు పాడు చేస్తున్నావు. వాళ్ళ అమ్మేమో నన్ను తిడుతుంది. తమ్ముడికి బొమ్మ చూపించా. అది తాతయ్య ఇస్తున్నాడు అని చెప్పట్లేదు. ఆ పిల్ల వాళ్ళ అమ్మమ్మ ఇచ్చేస్తుందని ఆ పిల్ల నన్ను తిడుతుంది. జాగ్రత్త. ఇంకా శనివారం వస్తే వాళ్ళ తాత పొద్దున్న వెళ్ళి తీసుకొచ్చేస్తాడండి మనవరాలని. ఇంకా స్వాతి వాళ్ళకి మనకినేమో 2 కిలోమీటర్లే జర్నీ. ఇంకా తీసుకొచ్చేసి ఆదివారం సాయంత్రం తీసుకెళ్ళి పెడతారు. ఫ్రై పీస్ బిర్యానీ చేసిందండి దివ్య. ఇంకోండి ఎంత చెప్పినా అంకుల్ గారు మటుకు ఇంకా ముక్కలు వేసుకోరండి. చికెన్ ముక్కలు ఆగండి. ఆ పీసులు వేస్తే నాకు తెచ్చి వేస్తారు. అయినా వేసుకోమంటున్నా సరే వేసుకోవట్లేదు. ఇంకా ఆడినేమో నేను ఎత్తుకున్నాను. ఝాన్సీని కూడా భోంచేసేయమంటున్నాము. నాన్నకు 2 ముక్కలు అయింది. ఇవాళ తిను. మరి ఒక ముక్క వేసుకున్నాం. తీసేస్తావు అన్నీ. ఏయమ్మా అయ్యో నిజమే. టీవీ సౌండ్లు గట్టా ఉంటే కాపీరైట్లు అంట. ఎలా ఉందా? ఎలా చూసి చెప్పు. బాగుంటుంది ఇవే ఈ మధ్య. టీవీ సౌండ్ తగ్గించమంటే యూట్యూబ్ వాళ్ళు నీ వీడియో చూస్తున్నారా అని అడుగుతున్నారండి ఆయన. అదేమో కాపీరైట్ పడిపోద్ది అందరూ చెప్తున్నారు. ఆయన చూడండి ఎలా మాట్లాడుతున్నారు. అలా సాఫ్ట్గా ఉందండి. చికెన్ స్పైసీగా ఉంది. 2 మిక్స్ చేసుకుంటే నవ్య అలా ఉందిరా. చెప్పు. బాగుంది సూపర్.
పట్టుకెళ్తానంటే పట్టుకెళ్ళారు కదా క్యారేజ్ స్వాతక్కకి. అదే ఇక్కడ ఉంది కదా అక్క, అందుకని ఏం వండుకున్నా పట్టుకొని వెళ్తున్నాం కదా నాన్న, మరి నాకు ఏం తేవు కదా అంటే అంటున్నాడు. 100 రూపాయలు ఇచ్చేస్తున్నామ్మా, మీ ఇంటికాడ కొనుక్కొని తినే అంటున్నాడు. ఫోన్పే ఫోన్ పే చేస్తాడంట, మా ఊర్లో కొనుక్కొని తినేయాలంట. అవునా? మరి ఇక్కడ వండింది అంత దూరం ఎలాగ వస్తుందని నువ్వు ఎలాగ అన్నావే? మరి ఇక్కడ అంటే 1 కిలోమీటరు 2 కిలోమీటర్లు కాబట్టి ఎంత 2 కిలోమీటర్ల బా 3 మరి 2 కిలోమీటర్లు కాబట్టి వెళ్ళి వచ్చేస్తున్నాడు. ఎక్కువే ఉంటాం కిలోమీటరు. అంటుందండి అక్కకే రోజు మీరు వండుకున్నప్పుడల్లా పట్టుకెళ్ళిస్తున్నారు, మరి నాకు కూడా అలా పంపించినానా అని అడిగిందంట. అయితే అక్కడికి నేను ఫోన్పే చేసేస్తానమ్మా, అక్కడ కొనేసుకో అని చెప్తున్నారంట. మచిలీపట్నం పంపించాలని చూడండి, వండుకున్నాయి ఎలాగ అడుగుతుందో అది. ఇంకా అండి ఇంక తెల్లారండి ఇంక బయలుదేరుతున్నారు. ఇవాళేమో ఇంకా రాత్రి చికెన్ కదా, పప్పు వండుకున్నాం, పెసరపప్పు. ఇంకా క్యారేజ్ పెట్టుకొని వెళ్ళిపోతున్నారు పిల్లలు. ఇంక మనందరికీ బాయ్ చెప్తున్నారు. నిన్నటి నుంచి ఇప్పటి వరకు వీడియో ఇలాగా మన ఇంట్లో ఏం జరిగిందో మీకు చూపించాను. ఇంక నవ్య దివ్య డ్యూటీకి వెళ్ళిపోతున్నారండి. వర్షం అయితే పడుతుంది కానీ జోరుగా పడట్లేదండి. జోరుగా పడితే చాలా ఇష్టం అండి. నేను తడుపుతాను, తర్వాత మన ఇదిలో వాళ్ళని కూడా తీసుకొచ్చి తడిపేస్తానండి. అందరం తడుపుతాము, చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. కానీ ఇంకా మరి ఏం చేస్తాం, అదేమో పడుతుంది కానీ ముసురు పట్టి 3 రోజుల నుంచి అస్సలు ఫుల్గా కురవట్లేదు. ఇంకా పిల్లలు కూడా బయలుదేరి వెళ్ళిపోతున్నారండి. అంకుల్ గారు ఉండకూడదు మళ్ళీ మనం తడిసేటప్పుడు, అస్సలు ఊరుకోరండి, దెబ్బలాడుతూ ఉంటారు. అలా ఉంటుంది. అంకుల్ గారు లేనప్పుడు చక్కగా తడిసి ఎంజాయ్ చేయడం ఎంతో హాయిగా ఉంటుంది. అంకుల్ గారికి నాకు చాలా విషయాల్లో యాంటీ ఉంటుందండి. సరే, నిన్నటి నుంచి మన ఇంట్లో జరిగిన విషయాలండి. ఉంటానండి, బాయ్.